ఏపీ సీఎం చంద్రబాబుకు రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది. ప్రజలకిచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. ఓటేసిన ప్రజలే తన పాలనను ఈసడించుకుంటున్నారని తెలిసి ఫ్రస్ట్రేషన్కు లోనవుతున్నారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష పార్టీపై బురద జల్లుతున్నారు. యథాప్రకారం ఎల్లో మీడియాలో అసత్య కథనాలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ వికృతానందం పొందుతున్నారు. విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు పాలనను చూసి ఇందుకా కూటమికి ఓటేసిందని ఏపీ ప్రజలు తమను తామే ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు చంద్రబాబు అసహనంపై సీనియర్ జర్నలిస్టు కేసర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఫ్రస్ట్రేషన్ పీక్ చేరుతున్నట్లుగా ఉంది. ఆయన తన వయసును కూడా మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలు కాదు దోషణలు మరీ అధ్వాన్నంగా ఉంటున్నాయి. అది ఏ సందర్భమైనా తన ప్రసంగం మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఆయన గౌరవం పెరుగుతుందో తరుగుతుందో ఆయన అర్థం చేసుకోవడం లేదు. ఎందుకంటే ఆయన ఏ రకంగా అయినా అధికారం సాధించాలి, ఆ తర్వాత తన ప్రత్యర్థులపై బురదజల్లుతూ కాలక్షేపం చేయడం ద్వారా తను ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయేలా డైవర్షన్ చేయాలన్నదే ఉద్దేశం కావచ్చు. అంతేకాదు తన పాలన ఎంత నాసిరకంగా మారిందన్న దానిపై ప్రజలు చర్చించుకోరాదన్న ఉద్దేశంతో ఎదుటివారిపై దాడి చేస్తుంటారు. రాష్ట్రంలో సాగుతున్న రెడ్ బుక్ పాలన, హత్యల ఉదంతాలు, కొన్ని గ్రామాల్లో దళిత కుటుంబాల గ్రామ బహిష్కరణ, ఇలాంటివి రాష్ట్రంలో సాగుతున్న రెడ్ బుక్ పాలన, హత్యల ఉదంతాలు, కొన్ని గ్రామాల్లో దళిత కుటుంబాల గ్రామ బహిష్కరణ వంటివి తీవ్ర అలజడి కలిగిస్తున్నాయి. వీటికి తోడు సంక్రాంతి సంబరాల పేరుతో జోదం, అశ్లీల నృత్యాలు, ఇతరత్ర అనేక అరాచకాలు సాగడంతో దేశవ్యాప్తంగా ఏపీ పరువు పోతోంది. దాన్ని కవర్ చేయడానికి చంద్రబాబు జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సభను వాడుకున్నారు. ఆ సభలో ఎన్టీఆర్కు నివాళి అర్పించడం ఎలా ఉన్నా వైసీపీపై దూషణలకే పెద్దపీట వేశారు. ఆయన స్పీచ్ను బ్యానర్గా ప్రచురించుకుని టీవీల్లో భారీ ఎత్తున ప్రసారం చేసి ఎల్లో మీడియా యథాప్రకారం తన వంతు బానిసత్వాన్ని ప్రదర్శించింది. ఈ మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం క్రెడిబిలిటీ సమస్యను ఎదుర్కొంటోంది. జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలను తీసివేయలేక, కొనసాగించలేక సతమతమవుతోంది. జగన్ తెచ్చిన పరిశ్రమలు తమవేనని ప్రొజెక్ట్ చేయడం, జగన్ ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేపై పచ్చి అబద్ధాలను ఆ రోజుల్లో ప్రచారం చేసి అధికారంకి వచ్చాక అదే సర్వేను అమలు చేస్తూ అదేదో తన గొప్పతనం అని చెప్పుకునే ప్రయత్నం చేయడం వంటివి ఆయనకు పరువు తక్కువగా ఉన్నాయి. సాక్షి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఆధార సహితంగా వస్తున్న కథనాలు, వ్యంగ్య వ్యాఖ్యలు చంద్రబాబులో తీవ్ర అసహనానికి దారితీస్తున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్ అంతటినీ చంద్రబాబు ఈ మధ్య అధికంగా ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు ఏమన్నారో చూద్దాం. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్ మాఫియాలే వైసీపీ క్రెడిట్ అని చంద్రబాబు అన్నారని తెలుగుదేశం మీడియా ఈనాడు పత్రిక ప్రముఖంగా ప్రచురించి వికృతానందం పొందింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 19 నెలలైనా వైసీపీపై ఇవే అబద్ధాలు చెప్పి మోసం చేయాలనుకోవడం తప్ప మరొకటి ఉంటుందా? జగన్ టైంలో జరిగాయని చెబుతున్న భూదందాలను ఎన్నిటిని కూటమి ప్రభుత్వం వెలుగులో తీసుకొచ్చింది? బురద వేయడం తప్ప రుజువు చేసినవి ఎన్ని ఉన్నాయి? అదే ఇప్పుడు ఎన్ని చోట్ల భూ ఆక్రమణలు జరుగుతున్నాయో పత్రికల్లో ఆధార సహితంగా వస్తున్నాయి కదా. ఊరు పేరు లేని కంపెనీలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు 99 పైసలకే ప్రభుత్వ భూములు ఇచ్చేయడాన్ని ఏమనాలి? ఇసుక మాఫియా అప్పుడు ఉందా, ఇప్పుడు ఉందా? ఆ రోజుల్లో ఇసుకను ప్రభుత్వమే విక్రయించి ఏడాదికి 700 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిస్తే అది మాఫియా అట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇసుక ఫ్రీ అనడంతో కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీ వారి అనుచరులు ఏ స్థాయిలో దాన్ని దోచుకుంటున్నది తెలుస్తూనే ఉంది కదా. పోనీ ఎక్కడైనా ఉచితంగా ప్రజలకు ఇసుక అందుతోందా అంటే లేదు. కోట్ల రూపాయలను ఒక్క ఇసుకలోనే కొల్లగొడుతుంటే చంద్రబాబు ఏమో వైసీపీపై విమర్శలు చేస్తారు. తన పార్టీ వారిని అదుపు చేయలేక ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్న సంగతి అర్థమవుతూనే ఉంది. వైన్ మాఫియా అట. జగన్ ప్రభుత్వం మొత్తం మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వపరం చేస్తే, నిర్ణీత వేళల్లో విక్రయాలు చేసి బెల్ట్ షాపులు లేకుండా చేస్తే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందో చూడండి. ప్రైవేటు వారికి, ప్రత్యేకించి టీడీపీ ఎమ్మెల్యేలు వారి అనుచరులకు షాపులు కేటాయించి వేల సంఖ్యలో బెల్ట్ షాపులు పెట్టించి ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకోవడాన్ని మాఫియా అంటారు. అవి చాలవన్నట్లు టీడీపీ నేతలే నడుపుతున్న నకిలీ మద్యం ప్లాంట్ ఇటీవలే పట్టుబడింది కదా. సర్వేరాళ్లపై ఏపీ బొమ్మతో పాటు జగన్ చిత్రపటం వాడడం వల్ల 700 కోట్లు వృధా అయ్యాయని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. సర్వేరాళ్ళు ఎందుకు వృధా అవుతాయి?
ప్రభుత్వానికి చేత కాకపోతే తప్ప. జగన్ టైంలో వేసిన పటం ఇష్టం లేకపోతే పెయింట్ వేసి వాడుకోవచ్చు. మరోవైపు ప్రభుత్వ ఆఫీసులు ఇతరత్రా చివరికి రోడ్డు డివైడర్లపై కూడా టీడీపీ పచ్చరంగు, జనసేన తెలుపు ఎరుపు రంగులు వేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు? రీసర్వే మీద జగన్పై తప్పుడు ఆరోపణలు చేయలేదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా? మళ్ళీ దాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? క్రెడిట్ చోరీ అంటే మాత్రం కోపం వస్తుంది. గంజాయి, డ్రగ్స్ గురించి జగన్ టైంలో ఉన్నవి లేనివి కల్పించి ఎన్ని ప్రచారం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక అవి ఏ స్థాయిలో వ్యాప్తి చెందింది కనపడుతూనే ఉంది కదా. విశాఖ, గుంటూరు తదితర చోట్ల పోలీసులకు గంజాయి ఏ స్థాయిలో పట్టుబడుతోందో చూస్తున్నాం కదా. జగన్ సొంతంగా పార్టీని పెట్టుకుని కష్టపడి ఈ స్థాయిలోకి తీసుకొస్తే వైసీపీని ఫేక్ అని చంద్రబాబు అంటున్నారంటే ప్రజాస్వామ్యం అంటే ఆయనకి ఎంత భయమో అర్థం చేసుకోవచ్చు. తన అల్లుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీని కబ్జా చేశారని, మానవత్వం లేదని, తనకు ద్రోహం చేశారని, వెన్నుపోటు పొడిచారని స్వయంగా టీడీపీ వ్యవస్థాపకుడు చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పటికీ ప్రముఖంగానే కనిపిస్తోంది కదా. ఆ వీడియో చూస్తే ఫేక్ పార్టీ ఏదో తెలుస్తుంది కదా అని వైసీపీ వ్యాఖ్యానిస్తోంది. నేర రాజకీయాలు చేస్తున్నారంటూ మరో తప్పుడు ఆరోపణ. పల్నాడులో వైసీపీ కార్యకర్త సాల్మన్ను టీడీపీ గుండాలు హత్య చేస్తే అలాంటి వాటిని నిరోధించడంలో విఫలమవడమే కాకుండా వైసీపీ వారు రెచ్చగొడుతున్నారని అనడం సీఎం స్థాయికి తగున. ఒకప్పుడు పల్నాడులో ఫ్యాక్షన్ హత్య జరిగితే పాడేమోసి రాజకీయ రంగు పులిమిన చంద్రబాబు ప్రస్తుతం వైసీపీ వారిపై ఆరోపణ చేస్తున్నారు. వందల కుటుంబాలను టీడీపీ వారి గ్రామాల్లోకి రానివ్వకుండా బహిష్కరణ చేస్తున్న ఘటనలను అదుపు చేయకుండా అలాంటి వాటిని ప్రోత్సహించేలా ప్రభుత్వ నేతలు ఉపన్యాసాలు ఇవ్వడం కన్నా సిగ్గుచేటైన విషయం ఉంటుందా?